ఏంటి కేవలం ఒక నెలే ఉందని నోటీస్ వచ్చింది? ఈయన ఎక్స్పెన్సెస్ అన్ని ఈయన పర్సనల్ ఎక్స్పెన్సెస్ లో ఎందుకు కౌంట్ చేస్తున్నారు? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఉన్నట్టుండి ఇవన్నీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈయనకి ఎక్కడి నుంచి ఇలాంటి ఐడియాలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. కానీ తన్ను అయితే ఖచ్చితంగా తన్నుయే ఆయనకి ఈ ఐడియాలన్నీ చెప్పి ఇలా చేయమని చెప్పుంటుంది. కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? వీటి మీద నేను సంతకం అయితే చేయలేను. సంతకం చేస్తే మొత్తం అంతా గందరగోళం అవుతుంది. అందుకే నేను దీన్ని దాచేస్తాను. ఎక్కడో పోయిందని చెప్తాను. పేపర్స్ పోయాయి అంటే ఇక సంతకం ఎలా పెడతాను? లేదు లేదు, ఆయన ఇక్కడే కదా పడుకుంటారు. ఆయనకి వెంటనే దొరికేస్తుంది. దొరికిపోయానే. ఏమైనా ఆలోచించావా? ప్లాన్ ఏంటి, ఎలా చేయాలని? ఎవరినైనా చంపాలి అంటే అప్పుడు దానికి కావాల్సిన ప్లాన్, స్టైల్, టైం అన్నింటినీ ముందే ఆలోచిస్తాను. ఏం ఆలోచించావు? అందరూ కలిసి దాండి ఆడుతున్న సమయంలో దాండి ఆడిన తర్వాత ఏం జరుగుతుంది? రామలీల జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో నేను తన కుర్చీకి ఒక తాడు కడతాను. దాని చివర ఎక్కడుంటుంది? రామలీల స్టేజ్ మీద. అదే సమయంలో తాడు తెగుతుంది. ఎంతో బరువైన లైట్ నేరుగా మన లక్ష్యం మీద పడుతుంది. అందరికీ ఏమనిపిస్తుంది? అరే అరే, యాక్సిడెంట్ జరిగింది, ఓ ఓ ఓ అయ్యో, అంబులెన్స్ పిలవండి, త్వరగా త్వరగా పిలవండి, కమాన్. గుడ్. బ్యాడ్ మ్యాన్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఆ టైంలో నేను ఎక్కడుంటాను? స్టేజ్ మీద. ఆ ప్రజ్ఞ అక్కడే ఉండేటట్టు మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అటు ఇటు వెళ్ళకూడదు. అరే చూసావా, ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ప్లాన్ గురించి కేవలం నీకు నాకు మాత్రమే తెలుసు. అందుకని గుర్తుపెట్టుకో, ఈ ప్లాన్ గురించి మూడో వ్యక్తికి ఏవీ తెలియడానికి వీల్లేదు. ముఖ్యంగా చిన్నపిల్ల, పిచ్చిదానికి. ఎందుకంటే ఈ ప్లాన్ గురించి ఎంత తక్కువ మందికి తెలిస్తే అది అంత సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడే సక్సెస్ అవుతాం. ఓకే, ఈ విషయం నాలోనే ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచిది. ఈరోజు మనం తనని ప్రశాంతంగా పడుకోనిద్దాం. ఆ తర్వాత శాశ్వతంగా నిద్రపోవాలి కదా. నిద్ర అంటే గుర్తొచ్చింది, నువ్వు వెళ్ళి పడుకో, చాలా రాత్రి అయింది. ఇదేంటి నీ దగ్గర 500 మాత్రం ఉందేంటి? రేపు నాకు 5 లక్షలు ఇవ్వాలి కదా, అందులోంచి కట్ చేసుకో. ఎంత స్టైల్ కొడుతున్నాడు. కేవలం ఈ ఒక్క రాత్రికి మాత్రమే ప్రజ్ఞ ఉంటుంది. రేపు ఒక కొత్త క్యారెక్టర్ ఉంటుంది ఇక్కడ రామ్లీలలో. అదే నీకు ఆఖరి రోజు అవుతుంది ప్రజ్ఞ. ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? నీ యాక్టింగ్లు మానేస్తే మంచిది. నేను చూశాను నువ్వేం చేస్తున్నావో, అలాగే నీ మొహంలో కూడా రాసుంది నువ్వేం చేస్తున్నావు అనేది. అంటే ఏముంది, నీకు చాలా భయంగా ఉందని తెలుస్తోంది. ఓడిపోతావని కదా? నాకెందుకలా అనిపిస్తుంది? ఇన్సెక్యూరిటీ. నువ్వు నా విషయంలో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావు కదా? నేను అసలు ఎప్పుడు ఊహించనే లేదు నువ్వు ఇంత నీచమైన పని చేయగలవని. నా ఫోటో తీసేసి నువ్వు నీ ఫోటో పెడుతున్నావా? ఏమనుకున్నావు నువ్వు? నాకు తెలియకుండా ఉంటుందనుకున్నావా? పెడుతున్నాను. అయితే మీరే కదా నాకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే దీని అర్థం మీరు నా ఎంప్లాయీ. పైగా ఇంట్లో అన్ని వస్తువులు నావి, ఇల్లు నాది, గది నాది, ఫోటో కూడా నాదే. ఈ ఫోటోని కాంట్రాక్ట్ తో పాటు కలపొద్దు. అయినా నేను ఆ కాంట్రాక్ట్ ఎందుకు పెట్టానంటే నువ్వు నన్ను అవకాశంగా తీసుకోకూడదని. అలాగే ఇంతకీ ఆ కాంట్రాక్ట్ ఎక్కడా? అది ఫోటో.
నాకు తెలుసు నేను నీకు ఇచ్చాను. ఆ ఫోటో చూస్తుంటే ఎందుకు నా ప్యాంటు బొందు ఊడిపోయినట్టు అనిపిస్తోంది. సో నాడ ఇక్కడ ఉంది, ఎందుకు అక్కడ చూస్తున్నారు? ఇక్కడ చూడండి, నేను కాంట్రాక్ట్ ఇక్కడే పెట్టాను కాబట్టి ఇక్కడే. ఒకవేళ ఇక్కడ పెట్టావంటే మరి ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఒకవేళ పోయిందేమో. ఒకవేళ పోయిందా అంటే ఏంటి నీ ఉద్దేశం? కాంట్రాక్ట్ అది, దాని మీద సంతకం చేయాలి. నా జీవితం నా కాంట్రాక్ట్ మీద ఆధారపడి ఉంది. నేను నా మెజిషియన్ చెయ్యిలా తిప్పగానే ఆ కాంట్రాక్ట్ నచ్చి తీలోకి వచ్చేసింది. ఈ కాంట్రాక్ట్ ది నా దగ్గర ఇంకో కాపీ ఉంది, అందుకని నువ్వు సైన్ చెయ్యి. ఎందుకు చదువుతున్నావు? సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఏమన్నావా నువ్వు? పెన్ పెన్ కావాలి. పెన్ కూడా ఇక్కడే పెట్టాను, పోయింది. పెన్ కూడా పోయిందా? ఇప్పుడు పెన్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏదో మ్యాజిక్ చేసి కాంట్రాక్ట్ తీసుకొచ్చాను, కానీ పెన్ను కావాలన్నా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. పెన్, బాల్ పెన్, సంతకం. కానీ తొందరగా సైన్ చెయ్యి. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన పీకల మీద కూర్చున్నారు. సైన్. ఐడియా. ఇక్కడ చాలా వేడిగా ఉంది. జరగండి. ఎలా చెయ్యాలి? ఇది ఇక్కడే చూస్తున్నారు. మీరు నన్నెందుకు చూస్తున్నారు? ఎందుకు చూడకూడదు? నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. ఏ సంతకం చేయడానికి కూడా నీకు కాన్సంట్రేషన్ అవసరమా? కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగిందంటే నేను కావాలని చేశానని అంటారు కదా. ఆల్ రైట్, సరే, నేను చూడడం లేదు. త్వరగా చెయ్యి. ఓ నో! ఏమైంది? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, నూనె బాటిల్ని మూత పెట్టకుండా వదిలేకండి అని. మీరు అన్ని పనులు రాపిన్ చేత చేయించుకుంటారు. అందుకే చూడండి ఇప్పుడు నూనె ఎలా వదిలిపోయిందో. మూత నేను తెరిచి వదిలేశానా? మరి ఇంకెవరు వదిలేసి ఉంటారు? నేను వదలలేదు. పేపర్ మీద నూనె ఒలిగిపోయింది. ఇవి మొత్తం పాడైపోయి సంతకం ఎలా చెయ్యాలి? ఇదేంటి దీని మీద నూనె ఒలికింది? ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను మజ్నూలాగా అయిపోతాను. నేను సర్వస్వం కోల్పోయాను. మజ్నూన్ అయిపోయాను నేను. ఇంకో కాపీ. సైన్ చెయ్యి. నేనేమి పెట్టను. అటో ఇటో చూస్తున్నావేంటి? ఇంకో నూనె బాటిల్ కోసం ఎదుగుతున్నావా? నీకు దొరకదు. సైన్ చెయ్యి. నేను చెయ్యను. అరే అలా ఎలా చేయకుండా ఉంటావు? సైన్ చెయ్యి. నువ్వు ఎలా చేయకుండా ఉంటావు? అరే అలా ఎలా చేయవు? నేను సంతకం చేయను. సైన్ చేయాల్సిందే. ఇది నా దగ్గర ఉంది. అయితే ఏమైంది? సంతకం చేసి తీరాల్సిందే. నేను సంతకం చేయను. కాంట్రాక్ట్ ఇవ్వవా? ఎలా ఇవ్వవో చూస్తాను నేను. చెయ్యి, సంతకం చేసి. సంతకం చెయ్యను. సంతకం చెయ్యవా? చెయ్యను. ఎందుకు చెయ్యవు? సంతకం చేస్తే మీరు దూరం అయిపోతారు. దూరం అవుతాను అంటే? దూరంగా జరగండి. నా ఉద్దేశం కంపెనీకి దూరం అవుతారని. దానివల్ల నాకు లాస్ అవుతుంది. అందుకే నేను సంతకం చేయను. నువ్వు సంతకం చేయవు అన్నమాట? చెయ్యను. చెయ్యకు. నేను ఎందుకు ఇలా అనేసాను అసలు? ఆయనకి నా మీద అనుమానం రాలేదు కదా?
నువ్వు ఇదే వేసుకో బుల్బుల్, ఇది బాగుంది. ఒక్క నిమిషం, ఇంకో ఆప్షన్ ఉంది. నీకు నచ్చిందే వేసుకోవాలనుకుంటే ఇక నన్నెందుకు అడగటావు? నీ దగ్గర ఉన్న అన్ని డ్రెస్సులు బాగున్నాయి, నీకు అన్ని రంగులు బాగుంటాయి కూడా. ఆంటీ గారు, ఒక విషయం ఒప్పుకోవాలి, మీరు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెప్తారు. అబద్ధమా? ఏం అబద్ధం? ఐ మీన్, నీకు అన్ని రంగులు సూట్ అవ్వవు. అన్ని రంగుల పువ్వులు నిన్ను చూసి విచ్చుకుంటాయి. పూల సంగతి నాకు తెలియదు ప్రవీణ్. నేను ఎప్పుడైతే ఎంటర్ అవుతానో అప్పుడు అందరి మొహాలు తప్పకుండా బ్రైట్ అవుతాయి. అండ్ చూస్తూ ఉండు, అందంగా కనిపించడంతో పాటు నేను డాన్స్ కూడా బాగా చేయాలి కదా. అండ్ నేను కాంపిటీషన్ కూడా గెలవాలి. రేపు చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాను నేను. అంతగా ఏం జరగబోతుంది నాకు కూడా చెప్పు. అంతగా ఏం జరగబోతోంది అదేంటో మాకు కూడా చెప్పు. ఇప్పుడెందుకు చెప్పాలి? నేను ఇప్పుడే చెప్పానంటే మొత్తం మజా అంతా పోతుంది కదమ్మా. బుల్బుల్, కొంచెం మమ్మల్ని కూడా ఎంజాయ్ చేయనివ్వు. ఇప్పుడు చెప్తే నీకేంటి ప్రాబ్లం? ఏ, నువ్వు రేపటి వరకు వెయిట్ చేయలేవా? అయ్యో, అయినా ఎలాగో రేపు మీ ఇద్దరికి తెలిసిపోతుంది కదా, సరేనా? చూసారా ఆంటీ గారు, తను ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ప్రజ్ఞావతికి మాత్రం బుల్బుల్ ఏమైంది? ఏమంటున్నాడు తను? పైగా ప్రజ్ఞ పేరు వీటి మధ్యలో ఎందుకు వచ్చింది అసలు? మీరిద్దరూ నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా? దాచడం లేదమ్మా, మేమేమీ దాచడం లేదు. యాక్చువల్లీ ఏమైందంటే, ఎప్పుడైతే అక్కకి పెళ్లి జరిగిందో అప్పుడు నేను అక్క కలిసి బావగారి కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. దాని గురించి మేము ప్రవీణ్కి అసలు కొంచెం కూడా చెప్పలేదు. ఇక తర్వాత తనకి ఎలాగో దాని గురించి తెలిసిపోయింది. తను దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా ప్రవీణ్. ఆంటీ గారు, నేను దాని గురించి అన్నాను. యాక్చువల్లీ బుల్బుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి దాని గురించి తను నాకేమీ చెప్పలేదు. ఇప్పుడు కూడా తను అదే కదా చేస్తుంది. వెళ్ళు, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. రేపు నేను నీతో దాన్ని అస్సలు అను, ఎందుకంటే నేను ఆంటీ గారితో ఆడతాను. ఏమంటీ? లేదు, నేను దాన్ని ఒంటరిగా ఆడలేను. నువ్వు నాతో పాటు ఆడి తీరాలంతే. ఎందుకు? నువ్వు నాతో నీ సీక్రెట్స్ ని షేర్ చేసుకున్నప్పుడు మరి నేనెందుకు నీతో దాండి ఆడాలి? నేను ఆంటీ గారితోనే ఆడతాను, అండ్ దట్స్ ఫైనల్. అమ్మ చూడమ్మా ఎలా ఏడిపిస్తున్నాడు. తప్పగా ఏమన్నాడు? కరెక్ట్ గానే అన్నాడు. నువ్వు మా దగ్గర విషయాలు దాస్తున్నప్పుడు మేమెందుకు అలా చేయకూడదు? అవునా? ఎగ్జాక్ట్లీ. మేమిద్దరం కలిసి దాండి ఆడతాము, అలాగే గెలిచి కూడా నీకు చూపిస్తాం. చూడాలియా, 5 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్. నువ్వు కనీసం ఒక్కసారైనా ఆలోచించాల్సింది. 5 లక్షలంటే నేను అలా అనడం లేదు. ప్లాన్ తప్ప నేనేమి అనడం లేదు ఆలియా, ప్లాన్ కరెక్టే. కానీ ఆలియా, మన కండిషన్ గురించి నీకు తెలుసు కదా. 5 లక్షలు ఒకే ఒక్క రోజులో ఎలా అరేంజ్ చేయాలి చెప్పు నాకు. నేను నీతో మాట్లాడాలని అనుకోవడం లేదు. రాజుగారు, ఏమైంది? ప్లాన్ గురించి ఏమైనా చెప్పారా? అతను నాకు ఒక గన్వి ఫోటోగ్రాఫ్స్ పంపించాడు. దాంతోనే అతను నిన్ను హత్య చేస్తాడు. ఏంటి? నన్నెందుకు? ఎందుకంటే తెలివి తక్కువ దద్దమ్మలో చాలా ఎక్కువైపోయారు. కొంతమందినైనా తగ్గించాలి కదా. ఏం చేస్తావు నువ్వు అతని ప్లాన్ తెలుసుకుని? నేను నీకు అప్పగించిన పని పూర్తి చేసావా లేదా? డబ్బు అరేంజ్ చేసావా లేదా? అభితో మాట్లాడేవా? మాట్లాడాను. తను ట్రై చేస్తానని చెప్పాడు. నాకు ప్రామిస్ చేయలేదు, కానీ ట్రై చేస్తానన్నాడు. ట్రై చేస్తాడు. అదే నువ్వు ట్రై చేసుంటే అప్పుడు తాను ఒప్పుకుని ఉండేవాడు. అరే నేనేం చేయాలి? నేను మాట్లాడాను కదా. అసలు తన దగ్గర డబ్బు లేదంటే నేనేం చేయాలి? నీ తప్పేమీ లేదు. యాక్చువల్లీ తప్పంతా నాదే. నేను నీకు ఈ పని అప్పగించి నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం నువ్వు నీ జీవితంలో ఒక్క పని పూర్తి చేసినా అది గొప్ప విషయం అవుతుంది తెలుసా. నువ్వు గనక అభిని పెళ్లి చేసుకున్నావంటే నీ జీవితం సఫలం అవుతుంది. ఒకవేళ అలా జరగలేదంటే నాశనమే. చాలా ఆపండి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీకు డబ్బు కావాలి కదా, తప్పకుండా ఇస్తాను. చూడు, ఏం చేసినా సరే బాగా ఆలోచించి చెయ్యి. ఎందుకంటే ఆలియా ఇక్కడ లేదు. ఇక నేను నిన్ను కాపాడడానికి రాను, అర్థమైందా? నేనేం చెయ్యాలో అది నేను ఆలోచించుకున్నాను. ఇప్పుడు నేను 5 లక్షలు మీ మొహం మీద కొట్టలేదంటే రాజుగారు, నా పేరు తనువే కాదు. అరే అత్తయ్య, త్వరగా రండి. చూడండి, పాట దొరికింది. పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉంది మన రిహార్సల్స్ కోసం. ఈ రూమ్ లో ఎవరు ప్రాక్టీస్? ఈ ల్యాప్టాప్ మీరిద్దరు ఎక్కడేం చేస్తున్నారు? మీరేదైతే చేస్తున్నారో మేం కూడా అదే చేస్తున్నాం. అంటే దాండియా ప్రాక్టీస్. అన్నట్టు వైశాలి అక్క, మీ ఐడియా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. నేను ఫస్ట్ టైం ఒకరిని ఆన్లైన్ లో దాండియా నేర్చుకోవడం చూస్తున్నాను. నేర్చుకోవడమా? ఏంటి పావని? అరే నాకు అత్తయ్యకి చాలా బాగా డాన్స్ వచ్చు కదా అత్తయ్య? అవునవును. కానీ అదేంటంటే నా మొబైల్లో ఒక్క మంచి దాండియా సాంగ్ కూడా లేదు.
అందుకే నేను అనుకున్నాను మేమిద్దరం ఆన్లైన్ లో ప్లే చేసుకుందామని. అలాగా, అదన్నమాట విషయం. ఏం పర్లేదు, నా ఫోన్లో అయితే బోల్డ్ అని సాంగ్స్ ఉన్నాయి. నేను దీన్ని ఆఫ్ చేసేస్తాను, అలాగే దీన్ని ఆన్ చేస్తుంటాను. ఓకే, పద రఘు, కమాన్. అత్తయ్య, వీళ్ళిద్దరూ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఇంతకు ముందు నేర్చుకుని వచ్చారనిపిస్తోంది. ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు అంటే 10 లక్షలు చేజారిపోయినట్టే. అరే 10 లక్షలేంటి, వీళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని ప్రైజులు తీసుకుని వెళ్ళేట్టున్నారు. ఏమంటున్నారు? ఏమైంది ఆంటీ, అలా చూస్తున్నారేంటి? మీరిద్దరు కూడా వచ్చి డాన్స్ చేయండి. అలాగే రండి. చూసారా, ఎవరైతే ఎదుటి వాళ్ళ కోసం గోతులు తవ్వుతారో వాళ్ళే స్వయంగా గోతులో పడిపోతారు మీలాగా. పదపావుని మనం ఏం చేద్దామంటే మనం వేరే రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందాం. అదేంటంటే ఇక్కడ నాకు మనుషుల కుళ్ళు కారణంగా వేడి చాలా ఎక్కువగా ఉందని అనిపిస్తుంది. కమాన్ పావని. అమ్మా, అరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? వచ్చి నన్ను లేపు, చెయ్యివు నాకు. ఏంటి చేయిచ్చేది? ఎందుకు లేపాలి మిమ్మల్ని? ఇంత చిన్న పని చేయమని చెప్పాను. ఆ పావనేని పక్కకు తోసేయమని చెప్పాను నేను మీకు. అది కూడా మీ వల్ల కాలేదు. ఇక ఇలాగే ఉండండి, ఇదే మీకు వేసే శిక్ష. అరే వైశాలి, చెప్పేది వినవే. భగవంతుడు, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరో ఒకళ్ళు నన్ను వచ్చి లేపండి. మీ అందరికీ బెస్ట్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అంటే దాని అర్థం నాకు బెస్ట్ రిజల్ట్స్ కావాలి. ఎలాంటి గందరగోళం జరగకూడదు. ప్రోగ్రామ్ చాలా బాగా రావాలి, సరేనా? దీనికి మీరందరూ రెడీగా ఉన్నారా? మేడం, మీరు దీని గురించి కంగారు పడకండి. మేము ఎన్నో ఏళ్ల నుండి రామలీల చేస్తూ వస్తున్నాం. మా ఈ రామలీలా బృందం ఈ ఊరి మొత్తానికే ఫేమస్. మీకు ఎలాంటి సమస్య రాదు మేడం. ఈయన్ని చూడండి, ఈయన మా హనుమంతుడు. జై శ్రీరామ్. ఇదిగో, నేను చిన్నప్పటి నుండి రామలీల చూస్తూ వస్తున్నాను. మొత్తం రామలీల నా కంటితో వచ్చు. మిమ్మల్ని ఎవరు గమనించినా గమనించకపోయినా నేను గమనిస్తాను. ఎవరైనా ఒకవేళ తప్పు డైలాగ్ చెప్పారంటే ఇప్పుడు నేను స్టేజ్ మీదకొచ్చి మా అందరికి డైలాగులు గుర్తు చేస్తారా మీరు? కాదు, నేను స్టేజ్ మీదకొచ్చి వాళ్ళకి దెబ్బలు తగిలిస్తాను అంతే. చూడండి, మీరు చిన్నప్పటి నుంచి రామలీల చూస్తూ వస్తున్నారు. కానీ మా పూర్వీకులు కూడా ఎన్నో ఏళ్ల నుండి రామలీల చేస్తూనే ఉన్నారు. మా తాతగారి కాలంలో అయితే స్టేజి మీద రాముడికి సీతాదేవికి నిజంగానే వివాహం జరిపిస్తూ ఉండేవారు. ఇక నాకు రామలీల కథని చెప్పడం మొదలు పెట్టొద్దు. చక్కగా రామలీలను చేసి చూపించండి. ఓకే దెన్. ఒకవేళ మీకు నిజంగానే రామలీల అంత బాగా కంటతా వచ్చు అంటే వీళ్ళందరూ వీళ్ళ పని సరిగ్గా చేస్తున్నారా లేదా అని మీరు చెక్ చేయాలి. అది మీ బాధ్యత. ఏమండి, మనం ఇంకా ఎంతసేపు ఇలా నిలబడి ఉంటాం? నిలబడి నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కాస్త బాంబు రాయొచ్చు కదా నాకు. ఆ పని వైశాలికి చెప్పొచ్చు కదా. వైశాలిక? అరే తను ఎప్పుడు పని చేయకుండా తప్పించుకుందామని అనుకుంటుంది. ఇంత బాంబు రాసి నాకింత చిన్న పని చేసిందంటే ఇంకంతే. ఊరంతా చెప్తుంది నేను మా అత్తగారికి ఎంతో సేవ చేస్తున్నానని. మీరే రాయొచ్చు కదా. తను రాయడం అయితే రాస్తుంది కదా, తన చేత రాయించుకో. సరే, అయితే మేము రిహార్సల్ చేయడానికి వెళ్ళమా? సరే, మీరందరూ వెళ్ళి రిహార్సల్ చేయండి. జై శ్రీరామ్. ఇతనే కదా ఆ వ్యక్తి. ఇతను ప్రెగ్నెంట్ చంపడానికి వచ్చాడు. కానీ అసలు ఇక్కడేం చేస్తున్నాడు? ఇతను అసలు ఇక్కడేం చేస్తున్నాడు? ఎవరు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి? నువ్వే కదా అడిగావో ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడని. అన్నట్టు అది అతను ఎవరో క్యాటరర్ కదా. తను లాస్ట్ టైం కూడా మనందరి కోసం వంట చేసి తీసుకొచ్చాడు కదా. చాలా బాగా చేశాడు, అవునా? ఈ తను ఎప్పుడు అబద్ధాలు చెప్పినా అప్పుడు ఇలాగే ఏదేదో అవుతుంది. కానీ తను ఎవరి గురించి అడుగుతుంది అసలు? నమస్కారం నాన్నమ్మ.
ఒకవేళ నిఖిల్ గురించేమీ కాదు కదా? హే నిఖిల్. హే హౌ ఆర్ యు మ్యాన్? ఐఎమ్ ఫైన్, గుడ్ టు సీ యూ. ఎలా ఉంది? నైస్, వెరీ నైస్. గెస్ట్స్ రావడానికి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. అందుకని అందరూ దాండియా ఆడడానికి త్వరగా రెడీ అవ్వండి. ఆ తర్వాత నేను మీకు రెడీ అవ్వడానికి టైం ఇవ్వలేదని అనకూడదు. ఈ రోజు డాన్స్ కాంపిటీషన్లో నేనే గెలుస్తాను. నేను అందరికీ ఎలా డాన్స్ చేసి చూపిస్తానంటే అందరూ అలాగే చూస్తుండిపోతారు. ఎవరు నువ్వు?